అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. మరి మనం చూడొచ్చు, పోలీసులు భారీ బందోబస్తు నడుమ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మరి పోలీసులు వారిని అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే అక్కడ పోలీసులు గాంధీ అనుచరులను తోపులాట చోటు చేసుకుంటుంది. మరి అలాగే గాంధీ అయితే కౌశిక్ రెడ్డి నివాసంలోకి నడుచుకుంటూ వెళ్లారు. అలాగే మనం చూస్తున్నాం, మహా ఎక్స్క్లూజివ్ లో గాంధీ అనుచరులకు అలాగే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పోలీసులకు అలాగే గాంధీ అనుచరులకు తోపులాట చోటు చేసుకుంటుంది. మనం చూడొచ్చు, గాంధీ పాడి కౌశిక్ రెడ్డిని అయితే మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారని చెప్పడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు వారిని గాంధీ అనుచరులను అయితే అడ్డుకోవడం జరుగుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సందీప్, అయితే ఏదైతే సవాళ్ళ ప్రతిసవాళ్ళ మధ్య కూడా శ్రీరంగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఏదైతే కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారో భారీ కాన్వాయ్తో అక్కడికి ఇప్పటికే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా లోపలికి అనుమతించకూడదు, అంటే కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని కూడా బయటికి అనుమతించకూడదు, ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి బయటికి అయితే లోపలికి ఎవరైతే వెళ్ళాలనుకున్న వారిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇప్పుడు అక్కడ కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా హైడ్రామా చోటు చేసుకుని పెద్ద ఎత్తున కూడా అరకపూడి గాంధీ అనుచరులు కూడా అక్కడ చేరుకున్నారు. కాకపోతే లోపలికి వెళ్తాం, మర్యాదపూర్వకంగానే కలుస్తామని చెప్తున్నప్పటికీ తప్పకుండా అక్కడ గర్జనం ఏర్పడుతుంది. అక్కడ శాంతి భద్రతలు నిర్మితం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మీడియా పరంగా కూడా బహిరంగంగా కూడా వారు హెచ్చరికలు చేస్తున్నారు. వస్తాం, తమ వీళ్ళని ఏంటో చూపిస్తామనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అక్కడ ఎవరిని అనుమతించబోమని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు ప్రతి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే లోపలికి వెళ్తే మాత్రం తప్పకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా పోలీసులు ఎవరికి లోపలికి అనుమతించడం లేదు. సందీప్, మరి వీరి ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారిలో ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా చూసినట్టయితే ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ అరకపూడి గాంధీని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే సమయంలోనే దారి మధ్యలోనే కూడా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంటుంది, లేదా వారిని అదుపులో అక్కడికి వెళ్ళకుండా కూడా మాత్రం అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కానీ పోలీసులు చూస్తున్నాగానే కూడా అరకపూడి గాంధీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గాంధీ కాన్వాయ్ని కూడా అడ్డుకున్నారు. గాంధీని లోపలికి ఇవ్వమని చెప్పేసి కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు అక్కడి నుంచి కూడా కౌశిక్ రెడ్డి కూడా ఇంటి నుండి కూడా బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. పెద్ద కూడా పోలీసులు బలగాలు కూడా మోహరించారు. ఎవరిని ఇద్దరికి కూడా కలుసుకునే అవకాశం ఇచ్చే అవకాశం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.